2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవరి గారు. నమస్తే సిరి గారు. మేడం, మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా రెజిన్ ఆర్ట్ తోటి ఇన్కమ్ లెవెల్స్ అనేవి చాలా వస్తాయి అని చెప్తూ ఉంటారు. అంటే ఈవెన్ రిటర్న్ గిఫ్ట్స్ ద్వారా కూడా మనం మనీ అని చేయొచ్చు అని అన్నారు. అలా ఎవరైనా కూడా రిటర్న్ గిఫ్ట్స్ తో మనీ ప్లాన్ చేసుకోవాలి అంటే రెజిన్ ఆర్ట్ త్రూ ఎలా పాసిబుల్ అవుతుంది? దాని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది? రెజిన్ ఆర్ట్ యాడ్ బ్లిస్ టు యువర్ లైఫ్. క్యాప్షన్ అయితే ప్రతి ఒక్క రెజిన్ ఆర్టిస్ట్ అండ్ తర్వాత ఎవరైతే ఇష్టపడతారో రెజిన్ ఆర్ట్కి వీళ్ళందరికీ ట్యాగ్ లైన్లా వెళ్ళాలి సిరి గారు. రెజిన్ ఆర్ట్ యాడ్ బ్లిస్ టు యువర్ లైఫ్. మీరు ఇప్పుడు అన్నారు రిటర్న్ గిఫ్ట్స్. సో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి మీరు చాలా పెద్దగా ప్లాన్ చేస్తే ఎవరెవరి అంటే ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి మీరు ప్లాన్ చేయొచ్చు. చాలా వరకు చూస్తుంటాము వెడ్డింగ్ సీజన్లో జస్ట్ వెడ్డింగ్ కార్డ్ వచ్చిందంటే అక్కడి నుంచి మనకు గిఫ్ట్స్ అనేవి అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ట్రెండ్ అనమాట. సో ఎవరెవరి అర్హతని బట్టి వాళ్ళు అలా డిజైన్ ప్లాన్ చేసుకుంటారనమాట. కానీ ప్రతి ఒక్కరికి ఒక సామాన్యుడు కూడా మనకు రెజిన్ ఆర్ట్ త్రూ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే కూడా దట్ ఈస్ పాసిబుల్ త్రూ రెజిన్ ఆర్ట్. సో ఇది జస్ట్ మీరు మేకింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ధరకి రావాలి. అండ్ తర్వాత మనం అంటే ఆర్టిస్ట్ ఒక వర్క్షాప్ అటెండ్ అవ్వాము, చిన్న బేసిక్స్ తెలుసు, కానీ ఐ కెన్ మేక్ ద రిటర్న్ గిఫ్ట్స్ చిన్న వాటితో త్రూ అంటే కూడా వాళ్ళకు కూడా బెనిఫిట్ అండ్ ఇది మీరు డబ్బు ఆదాయం చేస్తున్నట్టు అనమాట. సో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. చిన్న మొత్తంలో బేసిక్ నేర్చుకున్న వాళ్ళు, ఎస్పెషలీ ఎవరైతే హోమ్ మేకర్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కేటగిరీ లెవెల్స్లో ఎవరైతే ఆర్ట్ ఇష్టపడతారో వీళ్ళకందరికీ ఒక పెద్ద గొప్ప ఆపర్చునిటీనే అనుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇవాళ రేపు చాలా ట్రెండింగ్గా మారింది. ఇది మీరు మీకు మీ ఇంటికి చేసుకోవచ్చు, మీ చుట్టాలకి చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎస్పెషలీ అంటే టార్గెటింగ్ ఏరియాస్, టార్గెటింగ్ కస్టమర్ని మీరు వెతికి అక్కడ కూడా సేల్ చేయొచ్చు మీ ఆర్ట్. డెకరేటివ్ పీసెస్లా ఫస్ట్ ఆలోచిస్తారు ఎవరైనా సరే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే. సో 150 కాస్ట్లోనే మీకు ఇంత మంచి ఆర్ట్ వస్తుంది. అండ్ తర్వాత తీసుకెళ్ళిన వాళ్ళు కూడా అంటే రిటర్న్ గిఫ్ట్ తీసుకెళ్ళిన వాళ్ళకు కూడా మీరు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందన్నమాట. అంత మంచిగా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఒక 50 మెంబర్స్ లేకపోతే ఒక 30 మెంబర్సే మీరు ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళ కోసమే డిజైన్ చేస్తున్నారు అంటే వాళ్ళ పేర్లు కూడా మీరు చాలా చక్కగా చేయొచ్చు. వాళ్ళ నేమ్స్ త్రూ కూడా మీరు డెకరేటివ్ పీస్ అందంగా ఇవ్వచ్చు అనమాట. స్టిక్కర్స్ త్రూ మీరు నేమ్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ త్రూ మీరు మీ ఆర్ట్ని, మీ క్రియేటివిటీ బిల్డ్ చేసుకుని ఇందులో ప్రదర్శిస్తూ చాలా మంచిగా అర్నింగ్ సోర్సెస్ కూడా మీరు వెతుక్కోవచ్చు. అండ్ కీ చైన్స్. సో ఈ కీ చైన్స్ అనేవి చూస్తున్నాం కదా సిరి గారు, స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. కీ చైన్స్ అనేవి కూడా రిటర్న్ గిఫ్ట్లా మీరు ఇవ్వచ్చు చాలా మందికి. సో ఇప్పుడు చాలా వరకు నేమ్స్ అందులో చూస్తూ ఉంటాము. రైస్లో నేమ్ వేసి ఒక కీ చైన్ మేక్ ఓవర్ చేయడం అండ్ తర్వాత డిఫరెంట్ కేటగిరీస్తో మీరు బిల్డప్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మీ నేమ్ విత్ స్టిక్కర్ త్రూ ఒక రెజిన్ ఆర్ట్ చేసి చేయొచ్చు అనమాట. సో కీ చైన్స్ అనేవి కూడా చాలా ప్రాధాన్యతని నిర్వహిస్తాయి. ఎస్పెషలీ మీ యూనివర్సిటీస్ కానీ స్కూల్స్ కానీ అక్కడ చేస్తున్నారంటే కూడా సో ఒక బుక్ పెన్తో పాటు ఒక కీ చైన్ అనేది రిటర్న్ గిఫ్ట్లా వీళ్ళకు ఇవ్వచ్చు ఆ ఈవెంట్లో. పూజ. సో ఇప్పుడు పూజ చేస్తున్నారు ప్రత్యేకంగా, ఇప్పుడు గణేష్ పూజ అనుకోండి, గణేష్ ఫెస్టివల్ వచ్చింది. సో అక్కడ మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు జస్ట్ అంటే ఒక రెడీమేడ్గా గిఫ్ట్ ఇస్తున్నారు అంటే ఓకే, దట్ టు గివ్స్ యూ హ్యాపీనెస్. బట్ అలా కాకుండా మీరు మీ చేతులతో క్రియేట్ చేసి ఒక క్రియేటివిటీ యాడ్ చేసి సో మీరు క్రియేట్ చేసి మీరు మేకోవర్ చేసి అది రిటర్న్ గిఫ్ట్లా ఇస్తున్నారు మీ గెస్ట్ల కంటే, అది ఇంకా రెట్టింపు ఉత్సాహం, రెట్టింపు హ్యాపీనెస్ అండ్ ఒక డీప్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. ఎవరైనా మీ చేతితో చేసిన ఆర్ట్ ఒక నలుగురికి మీరు షేర్ చేస్తున్నారు, యాజ్ ఎ గిఫ్ట్లా ఇస్తున్నారంటే దాని నుంచి వచ్చే హ్యాపీనెస్ అంత ఇంత కాదనమాట. అండ్ బుక్ మార్క్స్ సిరి గారు. సో కీ చైన్స్ అనుకున్నాం కదా, బుక్ మార్క్స్ అనమాట. సో బుక్ మార్క్స్ త్రూ కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేయొచ్చు.
ఎస్పెషలీ స్టూడెంట్స్కి అండ్ యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, బుక్ మార్క్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ బుక్ మార్క్స్ త్రూ కూడా మీరు చాలా చాలా డబ్బులు సంపాదించవచ్చు. బుక్ మార్క్స్ మీరు మంచిగా అంటే హై క్వాలిటీగా మీరు ప్రిపేర్ చేస్తూ దీంతో ఆశిస్తున్నారు అంటే సిటీలో ఉన్న షాపింగ్ మాల్స్లో కూడా బుక్ షాప్ అనేది ఉంటుంది. సో వాళ్ళతో టైఅప్ అవ్వాలన్నమాట. సో ప్రతి ఒక్క ర్యాక్కి కూడా మీరు తయారు చేసిన బుక్ మార్క్ అనేది అక్కడ పెడితే సో అలా కూడా మీకు సేల్స్ జనరేట్ అవుతాయి అండ్ మీకు బ్రహ్మాండంగా బిజినెస్ అనేది జరుగుతుంది. అండ్ మీ ఆర్ట్కి ఒక వాల్యూ గుర్తింపుతో పాటు మంచి ప్రాఫిట్ గెయిన్ కూడా మీరు అందులో చూడొచ్చు. సో అక్కడ కూడా అంటే వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు అంటే బుక్స్ ఇంతవరకు అంటే ఒక 2000, 5000 వాళ్ళు బిల్ చేశారంటే వాళ్ళకు ఒక బుక్ మార్క్ అనేది ఫ్రీ. సో అలా కూడా వాళ్ళకు ఆఫర్ ఇచ్చి వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు అనమాట. రకరకాలుగా అంటే మీ సేల్స్ స్ట్రాటజీస్ని బట్టి, మీరు టార్గెటింగ్ కస్టమర్స్ని బట్టి, టార్గెటింగ్ ఏరియాస్ని బట్టి కూడా ఎస్పెషలీ చాలా చాలా బుక్ మార్క్స్ అనేవి కూడా రెజిన్ ఆర్ట్ త్రూ సింపుల్గా చేసేయచ్చు. కానీ వాటి త్రూ కూడా మనము డబ్బులు అర్న్ చేయొచ్చు యాజ్ ఏ రిటర్న్ గిఫ్ట్లా. ఫైనల్ కమ్స్ టు మనీ. సో మనీ అర్న్ చేయింది ఏది అసలు మనకు ఒక వాల్యూ, ఒక అప్రిసియేషన్, ఒక అవార్డ్ తప్ప మన దగ్గర ఏమీ లేదంటే దానికి కూడా వాల్యూ ఉండదు. సో అన్నిటితో పాటు మీకు డబ్బు ఉంది అంటే ఆ వాల్యూకే వాల్యూ అడిషన్ అవుతుంది అనమాట. సో వాల్యూ యాడ్ ఆన్ చెయ్యాలి ఇన్ ద రైట్ పర్స్పెక్టివ్ అంటే మనీ అనేది ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఆ క్రియేటివిటీ కానివ్వండి, సో బిల్డ్ చేస్తారు కానీ డబ్బు అర్న్ చేసే విషయంలో కానివ్వండి, మార్కెటింగ్ చేసే విషయంలో అంతగా వాళ్ళు ఆసక్తి చూపరు అనమాట నార్మల్ ఆర్టిస్ట్. కానీ మీరు అంటే రెజిన్ ఆర్ట్ త్రూ మీరు వెళ్తున్నారంటే దీనికి హ్యూజ్ మార్కెట్ ఉంది. యాజ్ ఏ కొన్ని పెయింటింగ్స్ కోట్లలో అమ్మబడతాయి కదా, అలా మీ రెజిన్ ఆర్ట్ కూడా కోట్లలో బిజినెస్ తీసుకెళ్ళచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ. సో రెజిన్ ఆర్ట్ అనేది ఒక క్రియేటివిటీ బిల్డింగ్ అండ్ రకరకాలుగా అంటే ఇన్నోవేషన్స్ చేయొచ్చు ఇందులో. సో నాట్ ఓన్లీ పర్టికులర్గా ఒక థీమ్ ప్రకారంగా చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఆబ్స్ట్రాక్ట్ ఎలా ఉంటుందో పెయింటింగ్లో అలా కూడా మీరు ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు అనమాట. సో రెజిన్ ఆర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్క ఇంటికి ఒక రెజిన్ ఆర్టిస్ట్ అనేది ఉండాలి సిరిగారు. అదైతే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఇంట్లో ఉన్నారు అంటే ఎస్పెషల్లీ వాళ్ళకి రిలాక్సేషన్ టెక్నిక్స్ తెలుస్తాయి అండ్ తర్వాత హీలింగ్ కాన్సెప్ట్ తెలుస్తుంది. అంటే మనం ఇస్తున్న వర్క్షాప్ త్రూ సో ఇవన్నీ యాడ్ ఆన్ ఇస్తూ రెజిన్ ఆర్ట్ నేర్పిస్తామన్నమాట. సో ఒక ఆర్టిస్ట్ ఎప్పుడైతే హ్యాపీగా, పీస్గా అండ్ అబండెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఏదైనా ఆర్ట్ తయారు చేస్తున్నారు అంటే ఆ ఆర్ట్కి వాల్యూతో పాటు మీరు మనీ కూడా, డబ్బులు కూడా జనరేట్ చేసే సోర్సెస్ ఈజీగా మీరు సంపాదిస్తారు. అండ్ మీరు చేస్తున్న ఆర్ట్తో మీరు హ్యాపీ ఫీల్ అవుతూ ఒక డీప్ సాటిస్ఫాక్షన్తో పాటు ఇతరులకు కూడా మళ్ళీ నేర్పించి ఒక ఇన్స్పిరేషన్లా మారుతారు. ఎలా మేడం ఎవరికైనా కూడా ఇంకా క్లాస్కి గురించి లేదంటే వర్క్షాప్ గురించి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే సిరిగారు ఆన్ May 11th సో వర్క్షాప్ అయితే నిర్వహిస్తున్నాము. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరిగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.